నమస్తే, వెల్కమ్ టు యూపీ దేశం. హైడ్రా అంటేనే తెలంగాణలో ఓ సంచలనం. హైడ్రా ఏర్పాటైన దగ్గర నుంచి కూడా కొన్ని వందల ఎకరాల చెరువులను కబ్జా బారి నుంచి రక్షించింది. ప్రభుత్వ స్థలాన్ని ఎవరైతే ఆక్రమించారో ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పింది. నాలాలు కబ్జాకు గురైన వాటిని కూడా ఆ కబ్జా కోరల నుంచి రక్షించింది. అలాంటి హైడ్రా ఎన్ని విమర్శలు ఎదురైనా కానీ తగ్గేదే లేదన్నట్టుగా ముందుకెళ్తోంది. ఇదిగో మన ముందు కొత్తగా ప్రారంభించిన హైడ్రా పోలీస్ స్టేషన్ చూస్తున్నాము. ఇక్కడ నుంచి ఎవరైనా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో కాదు, ఇక్కడ ఈ హైడ్రా పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది. అసలు హైడ్రా పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది, సాధారణ పోలీస్ స్టేషన్కిను హైడ్రా పోలీస్ స్టేషన్కి తేడా ఏంటో చూపిద్దాం. ఒక్కసారి మీరు చూస్తున్నారు, ప్యాన్ చేస్తే ఇదంతా కూడా హైడ్రా పోలీస్ స్టేషన్. G+2 నిర్మాణం జరిగింది. ఇది 10,500 చదరపు అడుగుల్లో దీన్ని నిర్మించారు. హైడ్రా ఏ విధంగా చూస్తున్నాం, ఎంత అందంగా కనిపిస్తుందో హైడ్రా పోలీస్ స్టేషన్. సాధారణ పోలీస్ స్టేషన్కి హైడ్రా పోలీస్ స్టేషన్కి తేడా ఏంటో లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక కీలకమైన మలుపుగా చెప్పవచ్చు హైడ్రాలో. లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ మార్గం ద్వారా ఎలా ఉంది అంటే పూర్తిగా స్టాఫ్ అంతా కూడా బాధ్యతలు తీసుకుని విధిలోకి వచ్చిన పరిస్థితి ఇంకా లేదు, కొంత సమయం పడుతుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్ ద్వారా మనం హైడ్రా స్టేషన్ లోపలికి వెళ్తున్నాం. లోపల ఎలా ఉంటుంది హైడ్రా అనేది ఆ పోలీస్ స్టేషన్ చూపిద్దాం. ఒకసారి లోపల చూస్తే ఎంటర్ అవగానే ఇది రిసెప్షన్ అనమాట. ఎవరైనా ప్రభుత్వ స్థలాలు చెరువులు కబ్జాకి గురైందని ఎవరైనా గమనిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలనుకుంటే స్టేషన్లో లోపలికి రావడమే ఇలా హైడ్రా రిసెప్షన్ అనేది మనకి ఎదురుగా కనిపిస్తుంది. గేట్ తీయగానే ఆ రిసెప్షన్లో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎక్కడ కబ్జా జరిగింది, అదేవిధంగా నాలాలు ఎక్కడ కబ్జా చేశారు, నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించారు, ఇవన్నీ కూడా ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. ఇక్కడి నుంచి కంప్లైంట్ నేరుగా ఎక్కడికి వెళ్తుందంటే ఒక్కసారి మనం ముందుకు చూడొచ్చు. ఇక్కడి నుంచి ఆ కంప్లైంట్ రిసెప్షన్ పక్కనే రైట్ సైడ్లో ఇక క్యాబిన్స్ లాగా కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా ముందుగా కనిపిస్తున్న క్యాబిన్స్ అన్నీ కూడా మొత్తం 4 క్యాబిన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 4 ఎస్ఐలు ఉంటారు. అంటే ఆయా ఏరియాలకు సంబంధించి లేదంటే ఆ విభాగాలకు సంబంధించి ఆ 4 ఎస్ఐలు కూడా వచ్చిన కంప్లైంట్ ఇక్కడికి వస్తుందన్నమాట. ఇక్కడి నుంచి ఈ ఎస్ఐలు అసలు అది ఏ పరిధిలోకి సంబంధించింది, ఎవరు కబ్జా చేశారు ఏంటనేది కూడా ఈ క్యాబిన్లో వచ్చి ఫిర్యాదు చేసిన ఆ ఫిర్యాదు ఇక్కడికి రావడం, దానికి సంబంధించి విచారణ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. మొత్తం ఎస్ఐలు అంతా కూడా ఈ క్యాబిన్లో ఉంటారు. అంటే పూర్తి స్థాయిలో స్టాఫ్ అంతా కూడా రేపటి నుంచి సిద్ధమవుతుంది. అంటే సాధారణ పోలీస్ స్టేషన్కి హైడ్రా పోలీస్ స్టేషన్కి డిఫరెన్స్ ఏంటనేది మాత్రం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కూడా ఈ 4 క్యాబిన్స్ అంతా కూడా ఎస్ఐలు ఉంటారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఆ ఫిర్యాదు నేరుగా ఇక్కడికి వస్తుంది. దీని మీద విచారణ ఎస్ఐలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తారు. ఎవరు ఆక్రమించారు, ఎందుకు ఆక్రమించారు, వారి వెనకాల ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు తెలుసుకుని ఆ ఫిర్యాదుకు సంబంధించి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిస్థితులన్నీ కూడా వెళ్ళి పరిశీలించి బాధ్యులు ఎవరు, ఎవరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, అవన్నీ కూడా ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు, ఇది 2 క్యాబిన్స్ కనిపిస్తున్నాయి. ఇవి 2 కూడా సిఐ క్యాబిన్స్ అనమాట. హైడ్రా పిఎస్లో ఎవరైతే మొత్తం స్టాఫ్ గురించి మనం మాట్లాడుకుంటే హైడ్రా పోలీస్ స్టేషన్లో దాదాపు 50 మంది వరకు కూడా సిబ్బంది ప్రస్తుతానికైతే కేటాయించారు. అందులో 6 సిఐలు ఉన్నారు, 12 మంది ఎస్ఐలు ఉన్నారు, 30 మంది కానిస్టేబుల్ ఉన్నారు. వీళ్ళంతా కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ టీం అనమాట. మీరు చూస్తున్నది ఛాంబర్, ఇది సిఐ ఛాంబర్. మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఆ క్యాబిన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆ ఫిర్యాదుకు సంబంధించిన అప్డేట్ ఏమేం జరిగిందనేది విచారణ, ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ సిఐకి, ఇప్పుడు మీరు చూసారు ఇంతకుముందు ఆ సిఐ ఛాంబర్లోకి ఆ వివరాలన్నీ కూడా సిఐ ముందు ఉంచుతారు. ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా సిఐకి చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. దానికి సంబంధించిందంతా కూడా ఆ వివరాలు సేకరించడం కానీ ఇదంతా కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరుగుతుంది. ఒక ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఇలా ఏదైతే విచారణ క్రమం అంతా కూడా మనం ఇక్కడ నిలబడిన ఈ ప్రాంతంలోనే జరుగుతుంది. దానికి సంబంధించిన సిస్టమ్ కూడా సెట్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఏ విభాగానికి సంబంధించి ఎవరు దాన్ని టేకప్ చేయాలి, ఎవరు విచారించాలి, ఇవన్నీ కూడా ఇలా. ఆ తర్వాత ఇక్కడ పూర్తిగా విచారణ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే రిసెప్షన్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. ప్రస్తుతానికి ఏసీపీ తిరుమల గారు ఉన్నారు, ఆయన స్టేషన్ హౌస్ ఆఫీసర్గా చెప్పవచ్చు. ఇక్కడ నుంచి ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆయన ఛాంబర్, ఇది ఎస్హెచ్ఓ ఛాంబర్ కూడా చూడొచ్చు మీరు. ఎస్హెచ్ఓ ఛాంబర్ ఇది. ఈ ఛాంబర్కి ఆ పూర్తి వివరాలు, దానికి సంబంధించిన కేసు తాలూకా ఎంక్వైరీలో ఏం తేలింది, ఎవరి మీద చర్యలు తీసుకోవాలంతా కూడా ఇక్కడికి
వస్తుంది. ఇక్కడి నుంచి కూడా నేరుగా మనం చూడొచ్చు, ఎక్కడైతే లోకల్ పిఎస్లు ఉంటాయో, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ఈ విచారణకు సంబంధించిన అన్ని వివరాలు అక్కడికి వెళతాయి. ఇక అక్కడి నుంచి కూడా అరెస్ట్ చేయడం కానీ, వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఈ హైడ్రా పోలీస్ స్టేషన్కి సాధారణ పోలీస్ స్టేషన్కి తేడా ఏంటంటే, ఇక్కడ విచారణ అంతా కూడా ఒక ఫిర్యాదు తీసుకున్న తర్వాత విచారణ అంతా కూడా హైడ్రా పూర్తి చేస్తుంది, హైడ్రా సిబ్బంది పూర్తి చేస్తారు. ఇక్కడి నుంచి మనం చూడొచ్చు, ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే G+2 ఇంకా పైన ఒక 2 ఫ్లోర్లు ఉన్నాయి అక్కడ. అంటే హైడ్రాకి సంబంధించి పోలీస్ స్టేషన్కి సంబంధించిన యాక్టివిటీ కాకుండా ఇంకా అవి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కానీ ఇవన్నీ కూడా పైన ఉంటాయి. ఇలా మనం చూసే ఈ విధంగా ఉంటుంది హైడ్రా పోలీస్ స్టేషన్. సంచలన మార్పు అని చెప్పవచ్చు. ఇన్నాళ్ళు హైడ్రా ముందుకు వెళుతుందా, ఇన్ని విమర్శలు వస్తున్నాయి, హైడ్రా కొనసాగుతుందా లేదా అని అనేక అనుమానాలు వచ్చాయి. కానీ హైడ్రా ఏమాత్రం కూడా వెనకడుగు వేసేది లేదు. ఎవరైతే ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాన్ని, చెరువుల్ని కబ్జా చేస్తారో అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని తీరుతాము అంటూ ఈ విధంగా లా అండ్ ఆర్డర్ సంబంధించి ఎవరైతే పోలీసులు ఉంటారో వాళ్ళకి అనేక కేసులు ఉంటాయి. వాళ్ళకి హైడ్రాకి సంబంధించి ఈ ఆక్రమణలు విచారించాలి, వీటి మీద పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకోవాలి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలంటే అంత సమయం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి వేగంగా విచారణ చేపట్టి కబ్జాదారులకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అది హైడ్రా పోలీస్ స్టేషన్తో మొదలైంది. చూద్దాం హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఎలాంటి మార్పు వస్తుందో, ఎంతమంది ఆక్రమణదారులపై చర్యలు ఉంటాయనేది కూడా వేచి చూద్దాం. శేషి ఏబీపీ దేశం, హైడ్రా పోలీస్ స్టేషన్ లోపల నుండి, హైదరాబాద్.